తీయని వేడుక చేసుకుందాం అని అంటున్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తన అధినేతపై ఉన్న అభిమానాన్ని స్వీట్ల రూపంలోకి మార్చి తీయని వేడుక చేసుకుందాం అంటున్నారు. తన నాయకుడి కోసం చేయించిన ఆ స్వీట్లు, ఆ ఐటమ్స్ చూస్తుంటే నోరు ఊరాల్సిందే. లడ్డూలు, అరిసెలు, జిలేబీ ఇలా చెప్పుకుంటూ పోవడానికి ఒకటా రెండా ఏకంగా 76 రకాల స్వీట్లు. పాలకోవ దగ్గర నుంచి మైసూర్ పాక్ వరకు లేని స్వీట్ లేదు. అన్ని రకాల స్వీట్లు ఉన్నాయి. చేయించింది ఎవరో తెలుసా? టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. చేయించిన సందర్భం ఏంటో తెలుసా? తన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు అయినప్పటికీ నాయకుడి మీద తనకున్న అభిమానంతో ఇలా వినూత్నంగా తీయని వేడుక చేసుకుంటున్నారు. 76వ సంవత్సరంలోకి చంద్రబాబు అడుగుపెట్టిన సందర్భంగా 76 రకాల స్వీట్లను తయారు చేయించారు. పైగా ఆయా స్వీట్స్ కు ఏ ఏరియా అయితే ఫేమసో అక్కడే చేయించమని తీసుకొచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఇర్రిపాక శివకేశవుల ప్రసాదాన్ని కూడా తెప్పించారు. ఒక్కో ఐటమ్ 1200 తయారు చేయించారు. అవన్నీ ప్యాక్ చేయించడానికి 1200 బాక్సులను తెప్పించి ప్యాక్ చేయించారు. వాటన్నిటిని రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకు పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, వారి మేధస్సు రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టా అంటున్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. 76 వసంతాలు జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో 76 రకాల తీపి కానుకలతోటి మా నాయకుడు శుభాశిస్సులు అందివ్వాలి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే కాకుండా భారతదేశ అభ్యున్నతికి కూడా ఆయన మేధా సంపత్తి ఉపయోగపడే స్థాయిలోకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరి ఆశీస్సుల్ని ఆశిస్తూ ఈనాడు ఈ చిరు కానుక ప్రముఖులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులకు అందరికీ కూడా సమర్పించుకోవడం జరుగుతుంది. తన అధినేత పట్ల తనకున్న విధేయతను, అభిమానాన్ని ఇలా వినూత్నంగా చూపించారు జ్యోతుల నెహ్రూ.